కష్టపడితే కొబ్బరి బోండాల్లా ఫలితం అంటే ఇదే. జై శ్రీరామ్. పురుష ప్రయత్నాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. పురుష ప్రయత్నం ఎప్పుడు పోతుంది అంటే నిస్సత్తువ ఏర్పడినా లేదా మనిషి మనసు నీరసపడ్డా పోతుంది. ప్రయత్నం అనేటటువంటిది ఉంటే, సంకల్పం అనేది ఉంటే ఎప్పటికైనా వాడు పూజనీయుడవుతాడు. లోకంలో ఇన్ని చెట్లున్నాయి, కొబ్బరి చెట్టుకి ఒక్కదానికి అంత పూజనీయత ఎందుకు? భూలోక కల్పవృక్షం అని పిలుస్తారు కదా. పూర్ణ కుంభం అంటే కొబ్బరి బొండాయే. ఒక గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం. ఒక శుభకార్యం జరిగిందంటే కొబ్బరి ఆకుల పందిరి వేస్తాం. ఏదైనా మంచి మంగళ క్రతువు జరుగుతోందంటే స్తంభానికి కొబ్బరాకులు కడతాం. ఎక్కడిది కొబ్బరికి అంత గౌరవం అంటే ఒక్కటే దాని గౌరవానికి కారణం. లోకంలో అన్ని చెట్లకి నీళ్లు పోస్తే నీళ్లు తాగి బ్రతుకుతాయి. ఆ నీటి యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తుపెట్టుకుంది కొబ్బరి చెట్టు. అందుకే చుక్క 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 భూమిలో నుంచి లాగి నీళ్లని కృతజ్ఞతా భావంతో నెత్తి మీద పెట్టుకుంది బోండం రూపంలో. ప్రయత్నం ప్రారంభించిన కొబ్బరి చెట్టు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా చుక్క 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 ఎటు నుంచి లాగుతోందో, ఎప్పుడు బోండాల్లో పోసిందో, ఎప్పుడు అంత అద్భుతంగా దాచిందో ఎవ్వరికీ తెలియదు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కొబ్బరి నీళ్లు తాగితే జీర్ణమైపోతాయి. అసలు ఆ ప్రయత్నంతోటే సమస్త ప్రపంచం వర్ధిల్లుతోంది. ప్రయత్నం అనేది లేదనుకోండి, అసలు మనిషి జీవితానికి అభివృద్ధి అన్నది ఉండనే ఉండదు. అందుకే దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏది అంటే కొబ్బరి చెట్టే. ఒకడు విత్తనం వేస్తాడు, అంకురం వస్తుంది, మొక్క అవుతుంది. మొక్క పెరగడం కనబడుతూ ఉంటుంది, కానీ ఆ మొక్క పెరగడానికి కావలసినటువంటి నీటిని అందించేది ఏది? వేరు. మొక్క తెలుస్తోంది, పైన చీడ పడితే తెలుస్తోంది, ఆకు రాలితే తెలుస్తోంది, గొంగళి పురుగు పట్టుకుంటే తెలుస్తోంది. వేరు నీటి వైపుకి వెళ్తోందో వెళ్ళట్లేదో ఎవరికి తెలుసు? కటిక చీకట్లో వేరు నీరుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక బండరాయి అడ్డొచ్చింది అనుకోండి, నువ్వు తొలగపో అని పేచీ పెట్టుకోదు. చాలా సంయమనంగా బండరాతిని చుట్టుకుని దాని పక్క నుంచి వెళ్ళిపోతుంది. కటిక చీకట్లో గాజు పెంకుల్ని దాటుకుంటూ, రాళ్లు దాటుకుంటూ, నీటి కయ్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నీటి ఒడ్డున కూర్చుని నీరు లాగి చెట్టుకు అంది. ఈ నీరు తాగి చెట్టు పెరుగుతుంది. ఆ వేరు నీటిని లాగలేకపోతే చెట్టు చచ్చిపోతుంది. కనపడే చెట్టు యొక్క గొప్పతనం కనపడనటువంటి చీకట్లో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్న వేరు మీద ఆధారపడింది. ప్రయత్నం ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ఏ చెట్టు మీ ఇంటి పంచలో పెంచుకోవాలి? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.